లగచెర్ల ఘటన ఏదైతే ఉందో ఇది చాలా అమానుషం. స్వయాన ముఖ్యమంత్రి నియోజకవర్గం అక్కడ లగచెర్ల ఘటన. అక్కడున్న రైతులు, అక్కడున్న గిరిజన బిడ్డలు, అక్కడున్న బీసీ బిడ్డలను నువ్వు గుండెలు పెట్టుకొని చూడవలసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి. కానీ ఫార్మా కంపెనీల పేర్లు చెప్పి వాళ్ళను ఇంకో ఏదో కంపెనీ పేరు చెప్పి తన అన్నకు సంతోషాన్ని ఇవ్వడం కోసం, తన అల్లుడికి సంతోషాన్ని ఇవ్వడం కోసం అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్న నాటకము ఇంత అంత కాదు. వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళు భయభ్రాంతులతోటి ఇవాళ పూణే, బాంబేలలో తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు గిరిజన బిడ్డలు, ఎవరికి హాని చేయని వ్యక్తులు, ఇవాళ గిరిజన లంబాడీలు. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని పూణే, బాంబేలలో కూలినాలి చేసి వచ్చిన డబ్బులతో కొనుక్కున్న ఆ పచ్చని పొలాలు, ఆ పొలాలు ఎట్లా పెడతావు? ఫార్మా కంపెనీ ఆల్రెడీ 19,000 ఎకరాలు ముచ్చర్లలో ఆల్రెడీ ఉంది. అది 10 సంవత్సరాలుగా కేసీఆర్ అక్కడ అరేంజ్ చేసి ఉన్నాడు. అక్కడ ఆ 19,000 ఎకరాలు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా కట్టగాలే, ఒక ఫ్యాక్టరీ కూడా రాలే, అక్కడ ఒక ఫార్మా కంపెనీ కూడా రాలే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన అల్లుల కోసము, తన అన్నదమ్ముల సంతోషం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుటుంబ పాలనే సాగిస్తున్నాడు. ఇక్కడ ఎస్సీలు ఆయనకి ఎస్సీలు కనబడొద్దు, బీసీలు కనబడొద్దు, వీళ్ళ పొలాలు ఉండకూడదు, వీళ్ళకి డబ్బులు ఉండొద్దు, వీళ్ళకు భూములు ఉండొద్దు అంటే ఇంత నీచమైన ఘోరమైన ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ. అరే తెలంగాణ ఎందుకు తెచ్చినాం భయ్? 1200 మంది బలిదానాలు చేస్తే కదా తెలంగాణ వచ్చింది. అనేక మంది త్యాగాలతోటి కదా తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం లాభం జరిగింది? మేము ఇవాళ ఓయూ బిడ్డగా చెప్తున్నా. నేను అనేక సార్లు జైలుకి పోయినా, అనేక సార్లు దెబ్బలు తిన్నా. నువ్వు కేసీఆర్ని విమర్శిస్తే కదా, నువ్వు కేసీఆర్ దొంగ లంగా అని. మరి నువ్వు చేస్తున్న పని ఏంది అంటున్నా. ఇంత అమానుషమా? గిరిజన బిడ్డలను తాకరాని చోట పోలీసులు తాకి వాళ్ళని అర్ధరాత్రి 12 గంటలకు అరే మా మొగడు నా భర్త ఇంట్లో లేడయ్యా అని చెప్పినా కూడా తలుపులు పగలగొట్టి ఆ లేడీని తాకరాని చోట తాకి, కొట్టరాని చోట కొట్టి ఇవాళ వీడియోలు ఉన్నాయి కదా. ఇంత ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఎక్కడున్నాం మనం ఇవాళ? ఇంత మానుషమా? ఇంత లంబాడ బిడ్డలంటే ఇంత చులకననా? ఎందుకు ఇంత అమానుషమైన దాడులు జరుగుతున్నాయి ఇవాళ? బిడ్డ, మేము సాయుధ పోరాటాన్ని నడిపిన తాను నాయక్ వారసులం, మేము సేవాలాల్ వారసులం. మమ్మల్ని తక్కువ అంచనేస్తే మాత్రం మీ మీద దాడులు తప్పదు బిడ్డ. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి. నువ్వెంత రేవంత్ రెడ్డి? నీ అహంకారం ఎంత? నువ్వేంది? ఇప్పుడు మాట్లాడితే జైలు పెడతావు కావచ్చు, పెట్టు. అరే తెలంగాణ కోసమే 100 రోజులు జైలు పోయి వచ్చినాము. నువ్వేం చేస్తావు? నువ్వేమైనా శాస్త్రం అనుకున్నావా? నీ పదవి ఎప్పుడు ఉడుతుందో, నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. కానీ మా బంజారా, మా గిరిజన లంబాడాల జోలికి వస్తే మాత్రం ఖబర్దాన్ రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, నువ్వు ఇంకా ఏదైనా ఉండొచ్చు, నువ్వు రెడ్డి కులం అయినా ఉండొచ్చు, కానీ మా బంజారా సమాజానికి ఎదురొస్తే బిడ్డ చెప్తున్నాం, ఖబర్దాన్. ఇక్కడున్న బంజారా, తెలంగాణలో ఉన్న 50 లక్షల మంది బంజారా సమాజం కన్నెర్ర చేస్తే నువ్వు దాంట్లో మాడి మసైపోతావు. గుర్తుపెట్టుకో. మీ మంత్రివర్గాన్ని కూడా హెచ్చరిస్తున్నా. దాంట్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా హెచ్చరిస్తున్నా. గుర్తుపెట్టుకో మీరు ఏం చేస్తున్నారు. మీ గిరిజన వాళ్ళ ఓట్లతోటి గెలిచిన వాళ్ళు దాడి జరిగితే ఇప్పటి వరకు మీరు పరామర్శకు వెళ్ళలే. మీరు దేనికోసం ఉన్నట్టు అక్కడ వాళ్ళ రెడ్లకు బానిస చేయడానికి ఉన్నట్టు లోపల ప్రభుత్వంలో. అరే నీ తోటి గిరిజనులు పోయి నీ రక్తం పంచిన పుట్టిన వాళ్ళు గిరిజన సమాజం కదా, మరి ఎట్లా వాళ్ళ కోసం ఎందుకు పోరాటం చేయరు? మీరు ఎందుకు ప్రశ్నించారు? కాబట్టి చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి,
మేము మొన్న పోతే ఈ అమ్మాయి ఇదేదో పాకిస్తాను బంగ్లాదేశ్ బార్డర్ ఉన్నట్టు మేము పోయి అరే అరే అసలు మా బంజారా సమాజం ఎట్లా ఉంది ఏముంది అక్కడ పరామర్శకు పోతామంటే మధ్యలో అరెస్ట్ చేసి ఆ పరిగి పోలీస్ స్టేషన్లో వేసుకు నిర్బంధించడం జరిగింది. ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి న్యాయం? అరే మేమైనా పాకిస్తాన్ టెర్రరిస్టులు మేమైనా? అరే మా గిరిజన బిడ్డలకు దెబ్బలు దాకినాయి, వాళ్ళ మీద దాడులు జరిగినాయి, వాళ్ళని అరెస్ట్ చేసారు కదా, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మాత్రమే ఆ రోజు పోదామని అనుకున్నాం. కానీ ఇంత అమర్జం, ఇంత ఘోరం. కాబట్టి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇది మంచి పద్ధతి కాదు. బేషరతుగా మా గిరిజనులను అరెస్ట్ చేస్తే ఆ మిమ్మటే విడుదల చేయాలి వాళ్ళను. వాళ్ళ మీద పెట్టిన కేసులు మిమ్మటే వాపసు తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజంలో ఉన్న గిరిజన సమాజాన్ని మేలుకొల్పుతాం. ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఎవడైతే ఉన్నాడో వాళ్ళ మీద పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.